తెలంగాణలో అసలుకు ఏం జరుగుతున్నదో ఏం సమదైతలేదులా. ముఖ్యమంత్రి ఓ మాట మాట్లాడతాడు, మంత్రులు ఇంకో మాట మాట్లాడతారు. ఇక ఎమ్మెల్యేలు నాయకులైతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి ఏదత్తే అదే చెప్తున్నారు. ఏందమ్మా దేని గురించి ఏమో బగ్గనే మాట్లాడుతున్నావని నా మీద గరానికి రాకూరి. లోకం మీద అనుకుంటున్నది వాళ్ళు మాట్లాడుతున్నదే మేము చెప్తున్నా. కావాలంటే మీరే చూడురి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా, కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. తెలంగాణలో నిరుద్యోగులు నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ అన్న చెప్పిన మాటలు యాదికున్నాయి కదా. ఇక ఇయాల చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ గిట్లా మాట్లాడిండు. Jobs in the government department, but still lakhs of other unemployed youth are still waiting for jobs. తెలంగాణలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసానికి ఎదురు చూస్తున్నారని స్వయంగా బట్టి విక్రమార్క సారే చెప్పిండు. ఇటు జాబ్ మేళాలు పెట్టి మేం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని మంత్రి కొండా సురేఖక్క మొన్న వరంగల్ చెప్పింది కదా. ఇక సురేఖక్క మంత్రి శ్రీధర్ బాబు సారును ఏమడిగిందో ఇనుండ్రి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టేసా మంచిగిన్న రానుల్లా మంత్రి కొండా సురేఖక్క మాటలు. వాళ్ళ అన్నయ్య మనవుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండట. ఒక జాబ్ పెట్టియమని మంత్రి శ్రీధర్ బాబు సారును అడిగితే పెట్టిస్తా అని మాటిచ్చిండట. జాబ్ మేళాతోని వేల మందికి నౌకర్లు పెట్టించినామని చెప్పిన మంత్రి కొండా సురేఖక్క అన్నయ్య మనవనికి ఒక్క నౌకరి పెట్టించుకోలేకపోయిందా? అయినా వాళ్ళ దగ్గర టాలెంట్, నౌకరికి కావలసిన స్కిల్స్ ఉంటే ఉద్యోగం వత్తదని కొందరంటుంటే మీరు ఉద్యోగాలు పంచుకోండ్రి, మా పేదలను మాత్రం పట్టించుకోకూరి. మీరు హామీ ఇచ్చినట్టు మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? అధికారంలోకి వచ్చినాక ఏడాది లోపట్నే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ మీరేసిన ఉద్యోగాలు ఏడున్నాయి? పోయిన సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేసిరు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చిరా అని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. చుట్టాలకు ఉద్యోగాలు ఇప్పించుడు మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు మీద లేదని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా మాటలు చెప్పుడు బంద్ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యాలి, అట్లనే నిరుద్యోగ భృతిసుతం ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తదా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులు.